ఉంది. ఆ మంత్రం ఏందో కూడా లాస్ట్‌లో చెప్తా. సో, మొదటిగా సోమనాథ్ గురించి తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి అయిన కూతుర్లు 27 మందనమాట. ఆ 27 మందికి చంద్రుడినిచ్చి పెళ్లి చేషిర్రు. సో, చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం. ఆవిడ ఏది అడిగినా తెచ్చేటోడనమాట. 27 మందిలో 26 మందిని అసలు పట్టించుకునేవాడు గాదు. సో, అందుకని రోహిణినే ఎక్కువ చూసుకుంటుండని మిగతా మంది భార్యలకి కోపమొచ్చి, ఆ మిగతా మంది భార్యలెవరు అంటే, మనం నక్షత్రాలుగా పూజ చేస్తున్నాం గదా! వాళ్ళే అనమాట. వాళ్ళు పోయి వాళ్ళ తండ్రికి చెప్తాడు. రోహిణినే ఎక్కువ చూసుకుంటుండు చంద్రుడు. అసలు మేము ఏం అడిగినా తెచ్చిస్తలేడు, అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్తారు. సో, దానివల్ల దక్షునికి ఫుల్ కోపం వస్తుందనమాట. ఫుల్ కోపం వచ్చి ఆయనకు శాపం పెడతాడు. ఏమని అంటే, నువ్వు ఇంత అహంకారంతో ఉన్నావు కదా, నువ్వే అందగాడివి, నువ్వే షైన్గా ఉంటావు, నువ్వే అందరికీ వెలుగునిస్తావని, ఆ వెలుగు అంతా నేను పోవాలి, నీ అందం అంతా పోవాలి అని శాపం ఇస్తున్నా దక్ష ప్రజాపతిగా అని అంటాడు. సో, ఆ శాపం వల్ల దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం ఉంది కదా, దానివల్ల ఇక చంద్రుడు మొత్తం డౌన్ అయిపోతాడనమాట. డౌన్ అయినప్పుడు సతీదేవి మనందరికీ తెలుసు కదా, శివయ్య మొదటి భార్య. సో, తనేమంటదంటే, నువ్వు టెన్షన్ పడకు, శివయ్య బాగా పూజ చేసినావు అనుకో, మంచిగా నువ్వు అనుకున్న కోరిక అవుతుంది అని చెప్తాది. సో, అప్పుడు రోహిణి మరియు 26 మంది భార్యలు కూర్చొని శివయ్యని పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. పూజ చేయడం స్టార్ట్ చేసినాక శివయ్య ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే, దక్షుడు నాకు ఇట్లా శాపం ఇచ్చిండు, ఈ శాపం పోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు శివయ్య అంటాడు, నీకు 15 రోజులు నువ్వు పూర్ణ చంద్రుడు ఉంటావు, 15 రోజులు అమావాస్య, అంటే ఆ శాపం ఫలిస్తుంది అని చెప్తాడు. సో, అందుకనే మనకి 15 రోజులు పౌర్ణమి ఉంటుంది, 15 రోజులు అమావాస్య ఉంటుంది. దాన్ని కృష్ణపక్షం, శుక్లపక్షం అని అంటారు. సో, అట్లా చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి ఆయన సోమనాథుడు అయింది. ఎందుకంటే సోమ్ అంటే చంద్రుడు అనమాట. హిందీలో, సాంస్క్రిట్లో సోమనాథ్ అంటే చంద్రుడు. సో, అలా మనకి ఫస్ట్ జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఏర్పడింది. సో, మనకి సోమనాథ్కి పోయినప్పుడు బ్రహ్మశిల కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా స్థాపించబడింది, ఏమైంది అనేది కూడా కనిపిస్తుంది. సో, ఇట్లా మనకి గుజరాత్లో సోమనాథ్ ఏర్పడింది. అండ్ మనకి అందరికీ ఒక కోరిక ఉంటుంది కదా, అసలు ఈ టెంపుల్స్కి పోతే ఏం ఫలితం వస్తుంది అనేది. సో, మనం సోమనాథ్ గుడికి పోతే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తొందరగా క్యూర్ అవుతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద మహాయోగి అయిన